ప్రక్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. వైఎస్ఆర్సీపీ నాయకులు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ గారు, తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ నాయకుల మీద చేసిన వ్యాఖ్యలకి నిరసన తెలియజేస్తూ చంద్రబాబు గారి ఇంటి వద్దకు కార్యకర్తలతో కలిసి చేరుకొని చంద్రబాబు గారు బయటికి రావాలని, అయ్యన్నపాత్రుడు గారితో క్షమాపణ చెప్పించాలని నినాదాలు చేయటం, అక్కడికి వచ్చిన బుద్ధ వెంకన్న గారు ఆయన్ని అడ్డుకోవటం, అక్కడ జరిగిన ఘర్షణ, ఆపై రమేష్ గారి అరెస్ట్, ఈ అన్ని అంశాల నేపథ్యంలో వార్తల్లో నిలిచారు. అయితే జోగి రమేష్ గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన వ్యక్తిగత రాజకీయ జీవిత విశేషాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. జోగి రమేష్ గారు 1969వ సంవత్సరంలో జోగి మోహన్ రావు గారి దంపతులకు జన్మించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆయన బాల్యమంతా గడిచింది. రమేష్ గారికి ఒక తమ్ముడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. విజయవాడలో ఉన్న సర్దార్ గౌతులచ్చన్న నేషనల్ కాలేజ్లో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. ఎంఎస్సీలో జాయిన్ అయినప్పటికీ రాజకీయాలపై ఉన్న ఆసక్తితో మధ్యలోనే ఆపేశారు. రమేష్ గారి భార్య శకుంతలాదేవి గారు. వారిది పెద్దలు కుదిర్చిన వివాహం. రమేష్ గారికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. ముగ్గురు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేశారు. రమేష్ గారిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. వారి కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. రమేష్ గారి తండ్రి మోహన్ రావు గారు మండల పరిషత్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. ఆయన ఎంపీపీగా పోటీ చేసినప్పుడు వంగవీటి రంగా గారు ప్రచారానికి వచ్చి మద్దతు ఇచ్చారు. రమేష్ గారు కూడా విద్యార్థి దశ నుంచే 18వ ఏట నుంచే వంగవీటి రంగా గారు మద్దతుదారుగా, అనుచరుడుగా ఉండేవారు. పేదవారికి న్యాయం జరగాలంటే రంగా గారు ఉండే నివాసం దగ్గరికి వెళ్ళాలి, వెళితే న్యాయం జరుగుతుంది అని ప్రజలు ఆయన్ని అంతగా విశ్వసించడం చూసి ఒక నాయకుడికి ఉండే విలువలను గుర్తించారు జోగి రమేష్ గారు. రంగా గారు విజయవాడలో ఏ కార్యక్రమం చేపట్టినా తన స్నేహితులను తనతో పాటు తీసుకొని వెళ్ళి మరీ హాజరయ్యేవారు రమేష్ గారు. రాజశేఖర రెడ్డి గారు అంటే విపరీతమైన అభిమానం కలిగిన జోగి రమేష్ గారు వైఎస్ఆర్ గారు ఎప్పుడు విజయవాడ మీదుగా వెళ్ళినా రైల్వే స్టేషన్కి వెళ్ళి మరీ ఆయన్ని కలిసేవారు. వైఎస్ఆర్ గారు జోగి రమేష్ గారి సమర్థతని, ఉత్సాహాన్ని గమనించి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమించారు. అప్పుడు జోగి రమేష్ గారు వైఎస్ఆర్ గారిని కలవడానికి వెళ్ళి విజయవాడలో ఫేమస్ అయిన జీడిపప్పు మిఠాయి తీసుకొని వెళ్ళారు. అది తిన్న వైఎస్ఆర్ గారు చాలా బాగుందయ్యా రమేష్ అన్నారు. అప్పటి నుంచి వైఎస్ఆర్ గారిని ఎప్పుడు కలవడానికి వెళ్ళినా జీడిపప్పు మిఠాయి తీసుకొని వెళ్ళడం, ఆయన తినడం అనేది అలవాటుగా మారిపోయింది. వైఎస్ఆర్ గారి హయాంలో విజయవాడ ఆర్టీసీ జోనల్ చైర్మన్గా కూడా పనిచేశారు జోగి రమేష్ గారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలకు సంబంధించి నివేదిక అందించి ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టి సంస్థ కోలుకునేలా చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1192 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన వైఎస్ఆర్ గారు అందరు అభ్యర్థుల గురించి చెప్పినట్టు మంచోడు, బాగా పనిచేస్తాడు, ఓటు వేయండి అని చెప్పి వదిలేయకుండా జోగి రమేష్ గారి గురించి మంచి యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజాసేవ చేయాలనే లక్ష్యం ఉన్నవాడు అని దాదాపు 2 నిమిషాల పాటు ఆయన గురించి చెప్పి, మీరు గెలిపిస్తే భార్యాపిల్లలతో సహా ఇబ్రహీంపట్నం నుంచి పెడనకే వచ్చి ఇక్కడే ఉంటూ మీ అందరికీ సేవలు అందిస్తాడు అని చెప్పారు. ఆ మాటలే తనని విజయపదంలో నడిపించాయని, దానికి తగ్గట్టే నేను అనంతర కాలంలో ప్రజలకి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకే కాకుండా ఆ హామీలను దాటి మరీ సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోగలిగానని చెప్తారు రమేష్. అయితే ఎన్నికల ప్రచారానికి చిన్నగొల్లపాలెం అనే గ్రామానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒక ఏరు దాటుకొని ఆ గ్రామానికి పడవలో వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళి ప్రజలకి నన్ను గెలిపించి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మన గ్రామానికి ఖచ్చితంగా బ్రిడ్జ్ వచ్చేలా చేస్తాను అని చెప్పారు. అక్కడ ప్రజలు ఆయన్ని చూసి నవ్వి, ఎంతోమంది ఎన్నికలు వచ్చినప్పుడు ఇలాగే చెప్పారు, ఆ బ్రిడ్జు రాలేదు, మా బ్రతుకులు మారలేదు అని బాధగా చెప్పారు. రమేష్ గారు గెలిచిన వెంటనే వైఎస్ఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చనిపోవడానికి 5 రోజుల ముందు ఆ హామీ గురించి చెప్పారు. వెంటనే వైఎస్ఆర్ గారు అప్పటి ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉన్న గల్లా అరుణకుమారి గారిని పిలిచి, మేము ఎన్నికల ప్రచారంలో ఆ బ్రిడ్జి కట్టిస్తామని హామీ ఇచ్చాం, ఆ పనులు పూర్తి అయ్యేలా చూడండి అని చెప్పారు. దానికి ఆవిడ, అక్కడ అంచనా వ్యయం చాలా ఎక్కువగా వేసి కాంట్రాక్టర్లు కోట్ చేస్తున్నారు సార్ అని చెప్పారు. దానికి వైఎస్ఆర్ గారు, ఎంత ఖర్చు అయినా మాట ఇచ్చాం కాబట్టి చేయాల్సిందే, ఆ పనులు పూర్తయ్యేలా చూడండి అని ఆదేశాలు ఇవ్వటం, ఆ బ్రిడ్జి పనులు పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి రావడంతో ఆ ప్రజలకి జోగి రమేష్ గారు ఆరాధ్య నాయకులుగా మారిపోయారు. తన నియోజకవర్గం పరిధిలో ఉన్న ఒక మండలానికి ఉప్పునీళ్లు మాత్రమే వస్తూ ఉండటం, తాగునీరు లేకపోవడంతో ఆ మండలం మొత్తానికి తాగునీరు వచ్చేలా చేసి ప్రజల మన్ననలు అందుకున్నారు. మొత్తం 450 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం నుంచి సాధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం పెడన నుంచి కాకుండా
మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి దేవినేని ఉమాగారి చేతిలో 7,569 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ తన పాత నియోజకవర్గం పెడన నుంచి పోటీ చేసి 7,839 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎలక్షన్స్లో ఆయన సమర్పించిన ఎఫిడవిట్ ప్రకారం ఆయనపై 16 సివిల్ క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2021 సెప్టెంబర్ 17న అయ్యన్నపాత్రుడు గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తీవ్ర స్వరంతో చేసిన వ్యాఖ్యలకి అతి తీవ్ర స్థాయిలో స్పందించిన జోగి రమేష్ గారు చంద్రబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి బయటకు రమ్మని సవాల్ చేస్తూ అయ్యన్నపాత్రుడి గారితో క్షమాపణ చెప్పించాలని కార్యకర్తలతో కలిసి నిరసన చేయటం, నినాదాలు చేయటం, తెలుగుదేశం నాయకులు బుద్దా వెంకన్న గారు అక్కడికి వచ్చి ఆయన్ని అడ్డుకోవటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ పరిణామ క్రమంలో జోగి రమేష్ గారిని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా రాజకీయ నాయకులు ఎవరైనా హుందాగా ప్రవర్తించడం మాని వ్యక్తిగత డాబులకు దిగటం, ఎవరూ వాడలేని రీతిలో బూతులు తిట్టుకోవడం లాంటివి ప్రజలు ఎప్పటికీ హర్షించరు. రాజకీయాలంటే ప్రజలకు ఇష్టం పెరిగేలా చేయాలి కానీ అసహ్యం పెరిగేలా కాదు. జరిగిన సంఘటనలో ఏ పార్టీ వారిది ఒప్పు, ఏ పార్టీ వారిది తప్పు అనేది పక్కన పెడితే లైవ్లో అందరి ముందు బూతులు, అసభ్యకరమైన భాష వాడటం ఎవరికీ మంచిది కాదు. ప్రజలతో ఎప్పుడూ మమేకమై వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుండే జోగి రమేష్ గారు మరిన్ని గొప్ప పదవులు అలంకరించాలని, విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. నచ్చిందా ఫ్రెండ్స్? మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. మా కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే. మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి. మన వీడియోస్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.